సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ రీసెంట్ గా ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన చనిపోయారు. దీన్ని చాలా మంది మాట్లాడి చెప్పారు. ఇది కేవలం కుట్రపూరితంగా జరిగిందని కూడా మాట్లాడారు. దీనికోసం చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా స్పందించారు. కానీ ఈ రోజు పోలీసు వాళ్ళు ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చేసారు. కేవలం మందు తాగి మరణించినట్టు కూడా తెలుస్తుంది. మందు తాగడం చనిపోయారు. దీనికోసం ఏం చెప్తారు? వీళ్ళు చాలా మంది దుర్మార్గులు ఎలా తయారంటే ఈవేళ సంఘంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ, దేవుడి పేరుతో బ్రతుకుతూ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి చాలామంది దరిద్రులు బయలుదేరారు మన సంఘంలో. అతను తాగి యాక్షన్ చేసుకుని 3 సార్లు యాక్షన్ చేసుకుని మరణించినప్పుడు అందరికీ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. కనిపించినాక కూడా ఇది హిందువులే చంపేశారు, ముస్లింలు అయితే చంపరు, ఎందుకంటే వాళ్ళు రంజామినాశంలో ఉన్నారు, హిందువులే చంపేశారని హిందువులపై విషం ఎక్కారు చాలామంది దుర్మార్గులు. కానీ ఇది సమాజానికి చాలా 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 ప్రమాదం సుమా. ఈ మతాల మధ్య చిచ్చు పెట్టి, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో దేవుడి పేరు మీద ఇంకా రాబడి సంపాదించుకోవాలా, మనుషుల రక్తాన్ని తాగేయాలనే దురుద్దేశంతో ఉన్న ఈ నీచ నికృష్ట దైవ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి, జైళ్ళలో పెట్టి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్ మరో విషయం ఏంటి, దీనికి సంబంధించి గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది మాట్లాడారు. ఈ రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మతాన్ని వాడుకోవాలని, మతంలో ఏదో జరిగిపోతుందని, క్రిస్టియన్ మతాన్ని అణగదొక్కాలని హిందూ మతం చూస్తుందని పుకార్లు పుట్టించి నానా హంగామా చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకడు మేము బయలుబోయిలు పక్కన పెడితే ఒక్కొక్కరిని నరికేస్తాం, చంపేస్తాం, డామ్ డి మా పర్వేడిని చంపేశారని గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నారు? ఒరే సన్నాసులారా, మతాల మధ్య చిచ్చు పెట్టకండిరా. హాయిగా బ్రతికేటటువంటి ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెడుతూ ప్రసాదాలు తినకూడదని, అది చేయకూడదని, ఇది చేయకూడదని, ఇళ్ళకెళ్ళకూడదని, చావులకి వెళ్ళకూడదని. మీరు మనుషులా పశువులురా మీరు మాట్లాడే మాటలు? అది ఏ మతంలో ఉన్నవాడైనా సరే, ఏ కులంలో ఉన్నవాడైనా సరే, మనం సమాజంలో ఉంటున్నామంటే సమాజ హితం కోసం మాట్లాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మనం ఏదో పని చేసుకుని బతుకుతూ ఉంటాం, ఎవడి పని వాడు చేసుకుని బతుకుతూ ఉంటాడు. కానీ మనం సాయంత్రం అయ్యేసరికి మనం అందరూ అన్నదమ్ముల్లాగా అన్నదమ్ముల్లా కలిసి బ్రతుకోవాలి తప్ప, ఆనందంగా బతకాలి తప్ప, ఎవరి ఫంక్షన్లకి మనం అందరం వెళ్ళి ఆశీర్వదించాలా, ఎవరి పుట్టినరోజుకైనా ఆశీర్వదించాలా, ఏ పెళ్లికైనా ఆశీర్వదించాలా, అది నేర్చుకోండి. మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయం అన్నారని ఆయన ఏదో హిందూ మతం గురించే ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు అనుకోండి. సనాతన మతం అంటే జీవన విధానం రా సన్నాసులారా. మనం ఎలా బ్రతకాలి, లైఫ్ స్టైల్, పొద్దున్న ఎన్ని గంటలు లెగాలి, ఎన్ని గంటలకి కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు దేవుడికి పూజ చేసుకోవాలి, పనికి ఎప్పుడు బయలుదేరాలనేటటువంటి సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయం అంటారు. అలాంటి సనాతన సాంప్రదాయాన్ని కూడా హేళన చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇందులో ఏమన్నా సంబంధం? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా తలదూస్తారా? మనుషులందరూ బాగుండాలి, అందరూ కూడా బ్రహ్మాండంగా బ్రతకాలి, అందరూ మంచిగా బ్రతకాలి, అందరూ ఉన్నతంగా బ్రతకాలనే ఆలోచన గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తోసేశారు కదరా దుర్మార్గురా. ఎంత నీచ నికృష్ట దరిద్రులారా. ఎందుకురా ఇలాంటి బతుకులు బతికే కంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఒక మనిషి సావుని అడ్డు పెట్టుకుని, శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇది ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మతాల మధ్య చిచ్చు పెట్టి మతాన్ని మారుస్తూ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు కోటాను సంపాదించడం కోసం మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి బ్రతుకుతున్న వీళ్ళకి సరైన గుణపాఠం పోలీసు వారు చెప్పాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము అందరూ కోరుకుంటున్నామండి. సార్ మరో విషయం, రీసెంట్గా ఎస్పీ గారు కూడా చెప్పారు, దానికి సంబంధించి కాల్ డేటా కూడా బయటకు వస్తుంది. ఆయన కేవలం అది కాల్ ఉండగానే యాక్సిడెంట్ ఏంటి జరిగింది నేను కూడా మాట్లాడుతున్నాను పోలీస్ వాళ్ళు. దీనికోసం ఏమంటారు? అయితే ఉండొచ్చండి, కానీ ముందే వీళ్ళు వచ్చేసి వీరంగం చేసేసి వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు, వాళ్ళు చంపేశారు. నిజంగా పగడాల ప్రవీణ్ నిజంగా ఆయన మాటలు మన హిందూ సాంప్రదాయాన్ని నీచాలు లేకుండా చాలా నీచంగా తిట్టి, మన సీతమ్మ వారిని కూడా ఉచ్చనీచాలు లేకుండా వర్ణించి చాలా దరిద్రంగా మాట్లాడి మన దేవుళ్ళ మీద పడి అతను బ్రతికిన బ్రతుకు అంత హీనమైన బతుకు ఎవడో బతుకూడదు. ఎందుకంటే అందుకే భగవంతుడు ఉంటాడు, మరి మనల్ని భగవంతుడు చూస్తుంటాడు. అలాంటి చావు, ఆ దిక్కుమాల చావు వచ్చిందంటే కారణం ఆయన ప్రవర్తనే.
ఆయన ప్రవర్తన బాగుండుంటే వీళ్ళు కూడా అనకపోనేమో. ఆయన ప్రవర్తన బాగుండుంటే అంత నీచంగా హిందూ మతాన్ని మన ముస్లిం మతాన్ని విమర్శించారు ఆయన. ఆ, అలా విమర్శిస్తే రేపు పొద్దున ఎక్కడన్నా ఏదో కారణం చేత చస్తే ఇలాగే అందరి మీద తోసేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళంతా భావిస్తున్నారు. సార్ ఇప్పుడు ఇలాగే ఇంకా చాలా మంది అయితే మాట్లాడారండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఎందుకని పవన్ కళ్యాణ్ గారు సనాతని పేరు ఎత్తుతున్నారు. ఇప్పుడు అలాగే మన క్రైస్తవ సోదరులు ఈ క్రైస్తవ సోదరుల్లో ఉన్నటువంటి ఆత్మనుత భావం అంటారు దాన్ని. ఎక్కడ క్రైస్తవం దిగజారిపోతుందేమో, క్రైస్తవాన్ని ఎక్కువ మంది నమ్మరేమో, నమ్మకపోతే మనకు వచ్చే కానుకలు పోతాయేమో, మనం ఎలా బతకాలి, మన బిడ్డలు ఎలా బతకాలి, మన కోట్లు ఎలా సంపాదించాలి, ఈ ఆలోచన తప్ప అన్ని మతాలని గౌరవించాలి, అన్ని కులాల్ని గౌరవించాలనే ఆలోచన సమభావన క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అందరికీ ఉంటుంది. కానీ ఈ దేవుడి పేరుతో చెప్పే బ్రతుకే ఈ వీళ్ళకి మాత్రం ఉండదు. ఎందుకంటే ప్రసాదం తిరగకూడదని తద్దినానికి వెళ్ళరు. మనందరం అన్నదమ్ములు, ఒకే కుటుంబంలో పుడతాం, ఒకే ఆ, ఒకే అన్నదమ్ముల్లా బతుకుతుంటాం. ఒకరు చేస్తే ఒకరు వెళ్ళాలి, ఒకరి పండగ అయితే మనం అందరం పండగ చేసుకోవాలి తప్ప ఇలాగా మీ బాగుల కోసం, మీ బ్రతుకుల కోసం, మీరు కోటాను కోట్లు సంపాదించడం కోసం కులాల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టొద్దు. చిచ్చు పెట్టి ఈ సంఘాన్ని సర్వనాశం చేయొద్దు. మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను.